మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క మాసము మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్, ఏప్రిల్ నెల నుంచి టర్నింగ్ పాయింట్ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే జీవితం మారడానికి ముందుగా భగవంతుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. అలాంటి సూచనలు ప్రారంభమయ్యేటటువంటి రోజు మకర రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అలాగే మకర రాశి వారికి ప్రస్తుత కాలంలో శని 3వ స్థానంలోను, గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నారు. తదుపరి వీళ్ళకు 7వ భావంలో గురు సంచరిస్తూ ఉంటాడు. తదుపరి స్థానం వీళ్ళకు వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితం చాలా అత్యద్భుతంగా ఉంది. మొన్న ఉగాది పంచాంగ శ్రవణంలో కూడా చెప్పా, ఏంటి ఈ సంవత్సరం అదృష్టం కలిగినటువంటి రాశుల్లో, మహర్జాతకం పట్టబోయేటటువంటి రాశుల్లో మకర రాశి వారు ఒకరు అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే జూన్ 1వ తారీఖులో వీరు అడుగు పెడతారో మకర రాశి వారు, 7వ స్థానంలో గురు సంచారం, 3వ స్థానంలో శని సంచారం, రెండూ కూడా యోగదాయకంగా వీళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా జాతక చక్రం తిరగబోతుంది. అంటే మకర రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నెలలో కూడా వీళ్ళకు అదృష్ట పదమైనటువంటి విషయాలు ఎన్నో రకాలుగా జరుగుతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, వృత్తి వ్యాపార రీత్యా కావచ్చు, అన్నింటిలో లాభాలు ఎక్కువగా గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 7వ భావంలో గురు సంచారం ద్వారా ఏమవుతుందంటే పుత్రోత్సాహం పెరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని రోజులు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు కావచ్చు, చిక్కులు కావచ్చు, అనుమానాలు కావచ్చు, అవన్నీ కూడా వీడిపోయి మళ్ళీ ఇద్దరు కలిసేటటువంటి యోగం కూడా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. కాబట్టి మకర రాశి వారి గుర్తుపెట్టుకోండి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులు ఈజీగా జరిగిపోతాయి. ఇక మీరు ఏది చెప్తే అదే శాసనంగా మారేటటువంటి విధానాలు కూడా మకర రాశి వారి యొక్క జీవితంలో జరుగుతాయి. బికాజ్ ఇది జూన్ 1వ తారీఖు తర్వాత ఏప్రిల్ నెలలో అది ప్రారంభమయ్యేటట్టు, అంటే మనం విత్తనం వేస్తే చెట్టు ఎలాగైతే వస్తుందో ఇది ప్రారంభము అనేటటువంటిది అనుకోండి. కాకపోతే ఏప్రిల్ నెలలో మాత్రము అనవసరంగా మాటలు ఇవ్వడం కానీ, డబ్బులు వృధా ఖర్చులు చేసుకోవడం కానీ, ఎవరిని పడితే వారిని నమ్మడం కానీ, ఈ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మిమ్మల్ని ఒక 2-3 నెలలు వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అలా లాగేయకుండా కాస్త ఏప్రిల్ నెల నుంచే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవితం మారబోతుంది. బెల్లం ఉంటే ఎలాగైతే ఈగలు వాలుతాయో అలాగా మీ మంచిగా ఉన్నాడు ఒక మనిషి అంటే అతని చుట్టూ బంధువులు, మిత్రులు, ఎప్పుడు లేనటువంటి ప్రేమ అవన్నీ ఒలకబోస్తూ ఉంటారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మనం తేనె అని అనుకుంటామో అది తేనెలో ముంచిన కత్తిలాగా మన పీకని కోసిస్తుంది. కాబట్టి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఈ ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క మాసము మీకు ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకోండి, పరీక్షాకాలం అనుకోండి. ఎందుకంటే మన సంవత్సరం అంతా చదివింది ఒక లాస్ట్లో ఒక ఎగ్జామ్ పెడతారు సార్, చిట్ట చివరి పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్స్ అని, అలా మీ జీవితం నడవబోతుంది. కాబట్టి ఈ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు తట్టుకుంటేనే రాబోయే భవిష్యత్తు మీ జీవితానికి పూలబాటగా మారిపోతుంది. ప్రాపర్టీస్ కావచ్చు, బిజినెస్ డీల్స్ కావచ్చు, చేసుకోవడానికి బాగానే ఉంటుందంటారు? చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 1 తర్వాత ప్రారంభం చేసుకోండి. ఇప్పుడు ఏమీ చేయకండి, ఇంకా 2 నెలలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి, హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకోండి. ఈ యొక్క 2 నెలలు మీ జీవితంలో ఏవైతే కోరికలు అన్ని కోరికలు తీర్చేసుకోండి. జూన్ 1 తర్వాత ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వాళ్ళు జూన్ 1 తర్వాత ఇక క్రమ పద్ధతి, ఒక టైం టేబుల్ పాటించుకోండి. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా లావాదేవీల విషయంలో కానీ, మీరు చేసేటటువంటి పనిలో కానీ అన్నింట్లో ఒక క్రమమైనటువంటి టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే జూన్ 1లో అడుగు పెడతారో అప్పుడు సిస్టమేటిక్ లైఫ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలాగైతే ఉంటాడో, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎలాగైతే ఉంటారో అలా సిస్టమేటిక్ లైఫ్ని మీరు గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు. లేదు ఈ 2 నెలలు నేను కష్టపడతాను మిగతాదంతా బాధపడతానంటే అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ 1 నెల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాతి కాలం వాళ్ళకు అదృష్టమైనటువంటి విధంగా మారిపోతుంది. వీళ్ళు ప్రస్తుత కాలం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ ఫలితాలు ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయండి? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్లకు
కాస్త ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి షష్టమ స్థానంలో గురు సంచారము, అలాగే 3వ స్థానం శని సంచారం కనుక వీళ్ళకి ఏంటి అంటే గనక ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు జరిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతాయి. అవి మళ్ళీ సర్దుమణిగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీళ్ళు ఏదైనా పరిహారం చేయించుకోవాలి, ఇంకా మా లైఫ్ బెటర్గా ఉండాలి, ఇంకా మేము అనుకున్న దానికి తొందరగా రీచ్ కావాలి అని అనుకుంటే గనక తప్పకుండా వీళ్ళు మకర రాశి వారు దుర్గా సప్తశతి పారాయణం కానీ, లేదు అని అంటే కనుక మంగళ చండీ తంత్ర ప్రయోగ విధానం కానీ చేయించుకుంటే కొంతవరకు మకర రాశి వారికి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరున్న ప్రదేశంలో కావచ్చు, లేదా దేవాలయంలో కావచ్చు, లేదా మమ్మల్ని సంప్రదిస్తే మేము కావచ్చు, మంగళ చండీ తంత్ర ప్రయోగ విధానం అనేది ఒకటి ఉంటుందండి. అది చాలా పవర్ఫుల్. ఎన్ని దుష్ట శక్తులున్నా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఒక్కసారిగా ఆ యొక్క యాగం చేయడం వల్ల, ఆ తాంత్రిక విద్య చేయడం వల్ల వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆ మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకొని జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమంటే తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష, నరదిష్టికి నాపరాయణ పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషను తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను, లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము, వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాం అంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందులా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి, అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక, మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్. ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ,
ఆర్థిక బాధ ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.